ఇదేంటి బాహుబలిలో స్టార్టర్లో ఉంది. మనం ట్రై చేద్దాం. అమ్మో నన్నేనా? అరే కాంతారావు, ఇన్నాళ్ళకి నీ పొలంలో మొలకలు వచ్చినట్టున్నాయి, రెచ్చిపో. సిగరెట్ ఉందా బ్రో? అదేంటి కన్ను కొట్టి పెంచి బ్రో అనేసో? నేను కన్ను కొట్టానా? ఏమో బ్రో, నా కళ్ళు నాకు కనిపించావు కదా, కొట్టే ఉంటానులే. తెలియకుండా కొట్టావా? అవును, మొన్న కూడా ఇలాగే నా ముందు ఒక పర్సన్ నించుంటే నాకు తెలియకుండా కాలేజ్ చంపేసిందిరా. ఓ ఏమైంది బ్రో? కాళ్ళు గోడ కుర్చీ వేస్తున్నా. దీనికి పిచ్చి పా ముదిరినట్టుంది, అర్జెంటుగా లగెత్తా. బ్రో ఆగు. అక్క నన్ను వదిలే అక్క. లేకపోతే నా వెనకే వస్తావా? ఈ సులోచనతో అంత ఇదిగో నీకు రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది జోస్న. నాకే పిచ్చి అంటావా? నిన్న ఈ వారం నామినేట్ చేయడానికి ఈ ఒక్క రీజన్ చాలు. ఓసే, నిన్న బిగ్ బాస్ చూడొద్దు అంటే చూసి ఎందుకే రోజు నన్ను ఆడుకుంటావు? ఇప్పుడేం చూసావు? వీక్స్ పెరిగే కొద్దీ అసలైన గేమ్ చూస్తావు. ఓసే, నన్ను ఇలా రోజు కొంచెం కొంచెం చంపే బదులు ఒకేసారి చంపేయచ్చు కదే. దరిద్రం పోద్ది యదవ జీవితం. సరే సరే, వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని రా. ఆల్రెడీ నేను తింటున్నావు కదే, మళ్ళీ బిర్యానీ అంట. ఎవరు బాస్? మీ వైఫా? అవును. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? తెలియజేసుకో, అప్పుడు నీకు అర్థమవుద్ది. అయ్యయ్యో, మిమ్మల్ని కాదు బాస్, నిన్నిలానే ఇద్దరు ఫ్రెండ్స్ నా క్యాబ్లో 2 hours జర్నీ చేశారు. మధ్యలో వాళ్ళ లోకల్కి వాళ్ళ వైఫ్ కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేశారు. కానీ వాళ్ళ ఫ్రెండ్తో మాత్రం 2 hours సోది మాట్లాడుకున్నాడు. తన వైఫ్తో మాట్లాడడానికి 2 minutes టైం లేదు అతని దగ్గర. కానీ వాళ్ళ ఫ్రెండ్తో సోది చెప్పుకోవడానికి మాత్రం చాలా టైం ఉంది. మగవాళ్ళకి 4 దిక్కులు 40 మార్గాలు చాలా ఉంటాయి ఎంజాయ్ చేయడానికి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి. కానీ పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళకి మాత్రం 4 దిక్కులైనా 40 మార్గాలైనా హస్బెండే బాస్. తల మీద జీలకర్ర బెల్లం పెట్టి జీవితాంతం తోడుంటా అని చెప్పి 2 నిమిషాలు కూడా టైం ఇవ్వకపోవడం వల్లే చాలామంది హౌస్ వైఫ్స్ ఈ రోజుల్లో టీవీలకి, ఫోన్లకి ఎడిక్ట్ అవ్వాల్సి వస్తుంది. అందుకే నవ్వొచ్చింది బాస్. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ బాస్, మన అనుకుని మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే చాలు, వాళ్ళతో మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు బాస్. ఎంత? 270. 300 చేశా. క్యాబ్ బుక్ చేద్దాం. నానక్రామ్ కూడా టు హైటెక్స్. బుక్ అయిపోయింది. హలో, ఎక్కడున్నావే? బాధలకి దూరంగా సంతోషానికి దగ్గరగా ఉన్నా. ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ తాగావా? ఆపితేనే కదే మళ్ళీ అనటానికి. పిచ్చిదానా, వాడు నిన్ను మర్చిపోయి ఇంకొక దాంతో హ్యాపీగా ఉంటే నువ్వు ఇంకా ఇలా ఉంటే ఎలాగే? నేను కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నా. కావాలంటే నీకు కూడా లొకేషన్ పెడతా, వచ్చి చూసుకో. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నానో. వస్తే అది కాదే, నేను చెప్పేది వినవే. ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. నన్ను ఎందుకే ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? డిస్టర్బ్ చేస్తున్నానా? ఫోన్ పడి.
హలో. నువ్వెంత చెప్పినా నేను విన్ను. ఇలానే ఉంటా. కట్ చేస్తుందేంటి? ఏంటి నీ బాధ? నా పాటికి నేను నా బాధ పోగొట్టుకుందామని పబ్బుకి వస్తే నువ్వు నన్ను బాధ పెడుతున్నావు. ఓ, పాపకి బాగా ఎక్కువైనట్టుంది. మేడం, క్యాబ్. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా. అవసరం లేదు. మీరు బుక్ చేసుకుంది నన్నే అండి. ఏమన్నావు? నేను నిన్ను బుక్ చేసుకున్నానా? అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను రా? అయిపోయాను. ఓ, నన్నే ముట్టుకుంటావా? నీకెంత ధైర్యం రా? అయ్యో, మీరు పడిపోతున్నారని పట్టుకున్నానండి బాబు. నేను ఆల్రెడీ కాషన్ కియా, మళ్ళీ కొత్తగా పడిపోవడానికి ఏముంది? అసలు ఎవడ్రా నువ్వు? నేను క్యాబ్ డ్రైవర్ అండి. మీరు బుక్ చేసుకున్న క్యాబ్ నాదే. కావాలంటే అక్కడ చూడండి. ఓకే, సారీ. ఏం పర్లేదు, వెళ్దామా? కర్మరా బాబు. ఏమండి, ఫోన్. అరే, హలో. నువ్వు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నేను నడవగలను. నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయి, నేను వస్తా. కర్మ. ఇలా తగులుకుంది అంటారా బాబు? డోర్ రావట్లేదు. డోర్ తీ. అరే, ఎందుకు ఇది రావట్లేదు? డిక్కీ దగ్గర ఏం చేస్తున్నారు? అవునా, ఏదో ఒకటి కవర్ చేద్దాం. అంటే డిక్కీ డోర్ సరిగ్గా పడలేదు, అందుకే వేస్తున్నాను. సరిగ్గా వేయాలి కదా. నేను వేస్తానులేండి, మీరు వెళ్ళి లోపలికి కూర్చోండి. గుడ్ బాయ్. దీని అంకమ్మ దేవుడా. ఓటీపీ చెప్పండి మేడం. ఏరా, ఇప్పుడు నేను ఓటీపీ చెప్తే నా అకౌంట్లో ఉన్న 1270 రూపాయలు దొబ్బేద్దామనా? నాకు తెలుసురా మీ సైబర్ నేరగాల గురించి. దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. హలో మేడం, నా ముఖానికి అంత సీన్ లేదండి. మీ అకౌంట్లో ఉన్న 1270 రూపాయలు దొబ్బేయడానికి. మీరు క్యాబ్ బుక్ చేశారు కదా, నా ప్రాణం తీయడానికి. ఆ ఓటీపీ చెప్పండి. ఓహో, ఓకే. 2 3 4 5 2 3 4 5 కాదు 4 5 2 3 కాదు 2 4 5 6. ఇది కూడా రాంగ్ చూపిస్తుందండి. మీ మొబైల్లో చూసి చెప్పండి. అబ్బా, నా మొబైల్లో పాస్వర్డ్ చూసేసి నా డబ్బులన్నీ దొబ్బేద్దామనా? నీ నాటకాలు నా దగ్గర వద్దు. ఈ సులోచనతో అంత సులువుగా. దేవుడా, నన్ను ఇలా బుక్ చేసావేంటి స్వామి? సరే, గుర్తు చేసుకుని చెప్పండి. ఏహే, నువ్వు ముందు పోని, తర్వాత చెప్తాలే. మీరు ఓటీపీ చెప్తేనే కదా ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది. అబ్బా, ఇలా ఇబ్బంది పెడుతున్నావేంట్రా? 2 3 1 4 కొట్టు. ఒరేయ్, స్లోగా పోనీరా. తాగే స్పీడ్గా డ్రైవ్ చేసేకు. ఒరేయా మేడం, మరీ అంత రెస్పెక్ట్ వద్దు. నా పేరు రామకృష్ణ, నన్ను అలా పిలిస్తే చాలు. సర్లేదు పోనీ.
బాబు బాలకృష్ణ, ఈ సైలెన్స్ అది మన వల్ల కాదు, కానీ మంచి పాట పాడు. రామకృష్ణకి బాలకృష్ణ అన్నదే కాక మళ్ళీ పాట పాడాలా? చెప్తా. మేడం, పాట పాతదా కొత్తదా కొంచెం తెలుపగలరా? కొత్తదే పాడు. ఓ, న్యూ సాంగేనా? ఓకే. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీ నక్క, నా ఒళ్ళంతా మండిపోతుందే పక్క, దీనందాలో బొక్క, దీనేశాలో తొక్క, ఈ రాత్రికి దీని చేతుల్లో నేను అయిపోయానే బలిపక్క. బాలకృష్ణ, పాటలు శృతితో పాటు లిరిక్స్ కూడా మారినట్టున్నాయి. అవునా? ఇంకో పాట పాడనా? బాబు వద్దు, నువ్వు సైలెంట్గా ఉంటేనే మంచిది. ఓకే. ఇంకో పాట పాడమని అడుగుంటే నాకు వచ్చిన బూతులన్నీ పాడేసి జీవితంలో పాట అంటే భయపడాలి చేసేవాడిని. మేడం, వచ్చేసాం. ఇదేంటి మాట్లాడడం లేదు? ఎంత క్యూట్గా ఉన్నావు. ఎందుకు నీకంత పొగరు? ఇంత అందాన్ని ఈ చిన్న పొగరు డామినేట్ చేస్తుంది. ఎవడు చేసుకుంటాడో కానీ అయిపోయాడు. హలో మేడం, మీ ఇల్లు వచ్చింది, లేవండి లేవండి లేవండి. ఏం చేస్తున్నావు? నన్నే టచ్ చేస్తావా? నీకెంత ధైర్యం? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటి? ఏం లేదులే. నువ్వేదో అన్నావు, ఈ సులోచనతో అంత సులువు కాదేమనుకున్నావు. అవునవును, తెలుస్తుంది. అసలు ఈ సులోచనకు లేనిదే ఆలోచన అని. మళ్ళీ ఏమన్నావు? మహారాణి గారు, మీ సామ్రాజ్యపు కోట వచ్చింది, కొంచెం దయచేస్తారా? చేసిందా? వెళ్ళగలరా? లోపల వరకు రానా? హలో, బాగా ఎక్కువ చేస్తున్నావు. నేను వెళ్ళగలను. ఎంతని చెప్పు. ఓకే, మీ ఇష్టం. 2:30. సెండ్ అవ్వట్లేదు. మళ్ళీ ట్రై చేయండి. అవ్వట్లా. సరే, అయ్యాకే సెండ్ చేద్దురు కానీ మీరు వెళ్ళండి. నిజంగానే అవ్వట్లేదు. పర్లేదులేండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మమ్మీ, చెప్పా లోపల వరకు రానా అని. ఎందుకు ఎక్స్ట్రాలు? ఏంటండి ఇంత అర్ధరాత్రి ముగ్గులేస్తున్నారు? కొంచెం ఎక్కువైనట్టుంది. ఎక్కువైంది నాకు కాదు, మీకు. అందుకే అడిగా లోపల వరకు రానా అని. హలో, ఈ రోడ్డు మాది. ఓహో, ఎలా ఉందని చెక్ చేస్తున్నాను అంతే. చెక్ చేసిన చాలే కానీ లేకండి. ఒక్క నిమిషం. ఈ స్టిక్ పట్టుకుని లేకండి. వెయిట్, ఆగు. నా మాట విని ఈ స్టిక్ పట్టుకుని మీ ఫ్లాట్ వరకు వెళ్దాం. ఇదిగో, ఇది అడ్వాంటేజ్గా తీసుకొని పైకి వచ్చాక ఏం చేయకూడదు మరి. మీరు నన్నేం చేయకుండా ఉంటే చాలా హ్యాపీ. సరే, ఇంకెందుకు?
ఇదేనా? ఇదే బెల్ కొడతా. కీ ఇదేగా కీ. ఇదే కీ ఎక్కడా? ఇక్కడ పెట్టాను. యహ. ఆ, నువ్వు ఎందుకు ఊగుతున్నావు? నువ్వేనా నూపుతున్నావు? ఏంటో. హాయ్ అండి, నా పేరు రామకృష్ణ, క్యాబ్ డ్రైవర్ని. నిన్న నైట్ మిమ్మల్ని ఫ్లాట్కి తీసుకొచ్చింది నేనే. ఫస్ట్ మిమ్మల్ని పబ్ దగ్గర చూసి మీ బిహేవియర్ అండ్ మీ మాటలు చూసి మీరు బాగా చెడిపోయారనుకున్నా. పచ్చిగా చెప్పాలంటే మీరు బాగా బరి తెగించి ఎదుటివారికి మినిమం రెస్పెక్ట్ చేయడం తెలియదేమో అనుకున్నా. కానీ మీ బెడ్రూమ్ వరకు వస్తే కానీ అర్థం కాలేదు మీరేంటో. అలా బెడ్రూమ్లో అవన్నీ చూశాక పర్లేదు, నేను అనుకున్నంత బ్యాడ్ కాదని అర్థమైంది. అప్పుడే మీకు ఒక కాల్ వచ్చింది. ప్లీజ్ నా కాల్ కట్ చేయకుండా ఒకసారి వినవే. నిన్ను మోసం చేసిన వాడు హ్యాపీగా ఉన్నాడు. వాడిని ప్రేమించిన పాపానికి నువ్వు ఇలా అయిపోతున్నావు. ప్లీజే వాడిని మర్చిపోవడానికి నువ్వు ఇలా తాగుతూ ఉండడం ఒకటే మార్గం కాదే. నీకు యుఎస్ లో వచ్చిన ప్రమోషన్ లెటర్ తీసుకుని మళ్ళీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వాలి. అప్పుడే వాడు ఎలాంటి బంగారాన్ని మిస్ అయ్యాడో అర్థమవుతుంది. ప్లీజే నీ గురించి కాకపోయినా నీ పేరెంట్స్ గురించైనా ఆలోచించవే. వాళ్ళు నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. వింటున్నావా? హలో హలో. ఆ కాల్ విన్నాక నేను చూసింది మీరు కాదని అర్థమైంది. మీరెంత క్యూట్ ఉన్నారో మీ మనసు కూడా అంతే క్యూట్ అని తెలిసింది. ఎవడో మిమ్మల్ని మోసం చేశాడని ఆ కోపంతో మీరు నాతో అలా ఉన్నారని అర్థమైంది. సారీ అండి, మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నా. మీరు మీ ఫ్రెండ్ చెప్పినట్టే మీలానే ఉంటే ఇంకా బాగుంటారనిపించిందండి. ఎవడి కోసమో మీలాంటి అమ్మాయి సక్సెస్ స్టోరీ మధ్యలో ఆగిపోవటం కరెక్ట్ కాదు. ఒక్కసారి మీ ఫ్రెండ్ చెప్పింది ఆలోచించండి. ఇలా రాస్తున్నాను ఏం అనుకోకండి. ఎందుకో నాకు మీతో ఇది చెప్పాలనిపించింది, చెప్తున్నా. బాయ్ అండి. ఆగండి, ఇంకొకటి. నాకు నైట్ మీరు 230 రూపీస్ పేమెంట్ చేయలేదు. మీరు ఈ పేపర్ చూసి నేను రాసింది మీరు చదివి మీరు మళ్ళీ మీలా మారారని నాకు తెలియాలి అంటే నాకు అమౌంట్ సెండ్ చేయండి. లేదంటే వద్దు. ఇదే నా నెంబర్. ఎవరు? 3:30 మీకు సెండ్ చేశాను. ఓ సులోచన గారు, మీరా? థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? తప్పకుండా. ఎక్కడికి రమ్మంటారు? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఇక్కడే రోడ్ సైడ్ టీ తాగుతున్నా. ఒక పని చేయండి, మీ లొకేషన్ సెండ్ చేయండి, నేనే అక్కడికి వస్తాను, కలుస్తాను. ఇక్కడికి వస్తారా? ఏ స్వార్థం లేకుండా పక్క వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళా పర్లేదండి. మీరు లొకేషన్ పంపించండి ఫస్ట్. సరే అండి, మీరు వస్తానంటే నేను వద్దంటానా? ఇప్పుడే షేర్ చేస్తా. ఓకే.